Hi students, this is M. Jagan Mohan Rao, PGT in Commerce. Welcome to Jagan's classroom. Already I have made first part on bills of exchange. This is part 2. In this part I am going to teach some important terminology in bills of exchange chapter. So if you know the terminology very well, you can do the problems very well. Okay. The important terminology, first one is that acceptance of bill. బిల్ని యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్. ద డ్రాయీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద బిల్ ప్రిపేర్డ్ బై ద డ్రార్. ద డ్రాయీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద బిల్ ప్రిపేర్డ్ బై ద డ్రార్. సో డ్రాయీ ఎవరైతే ఉన్నారో, డ్రాయీ మీన్స్ బయర్, వస్తువులు కొన్న వ్యక్తి. ఆ వ్యక్తి he has to accept the bill అంటే బిల్ని డ్రా చేసినప్పటికీ కూడా డ్రాయ్ దానికి ఓకే చెప్పి సైన్ చేయాలి, యాక్సెప్టెడ్ అని. దెన్ ఓన్లీ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్. అన్లెస్ ద డ్రాయీ గివ్స్ హిజ్ యాక్సెప్టెన్స్ బై రైటింగ్ ద వర్డ్ యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్ అనే వర్డ్ రాసిన తర్వాత he should sign on that, putting his signature along with date. The bill doesn't become a legal document. ఇవేమి చేయకపోతే దిస్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ఏ బిల్. దాని బిల్ అని పిలవడం జరగదు. ఏంటేంటి చేయాలంటే, ఈ డ్రాఫ్ట్ చేసిన ఆ పేపర్ మీద he has to write యాక్సెప్టెడ్. ఐ యాక్సెప్టెడ్ అంటే నేను ఒప్పుకున్నాను, ఈ బిల్కి ఓకే అంటే బిల్లో ఉన్న అమౌంట్కి ఓకే, ఈ బిల్లో ఉన్న డేట్కి ఓకే, ఈ బిల్లో నేను చెల్లిస్తున్న టైంకి ఓకే అని ఒప్పుకున్నట్టు అనమాట, యాక్సెప్టెడ్ అని రాసినట్టయితే. పుట్టింగ్ హిజ్ సిగ్నేచర్, రాసిన తర్వాత ఆయన సిగ్నేచర్ పెట్టాలి. డ్రాయీది పెట్టిన తర్వాత అలాంగ్ విత్ డేట్, ఏ డేట్ నా సిగ్నేచర్ చేయడం జరిగిందనేసి. అప్పుడు అలా ఈ మూడింట్లో ఏమి చేయకపోయినప్పటికీ కూడా ద బిల్ డజంట్ బికమ్ ఏ లీగల్ డాక్యుమెంట్. ఈ మూడు చేస్తేనే లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. బిఫోర్ యాక్సెప్టెన్స్ ద బిల్ ఈజ్ కాల్డ్ డ్రాఫ్ట్. అంటే డ్రార్ ఏదైతే ప్రిపేర్ చేశాడో బిల్, దానిని ఈ యాక్సెప్టెడ్ అనే రాసి సిగ్నేచర్ చేసి డేట్ వేస్తేనే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ బిల్. అదర్వైజ్ that paper is called as a draft only. After acceptance the bill will be returned to the drawer. సో ఏదైతే యాక్సెప్ట్ చేసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత డ్రాయీ దగ్గర ఉంచుకోవడానికి వీల్లేదు కదా, ఎందుకంటే డ్రార్ షుడ్ హ్యావ్ ఏ ప్రూఫ్. సో ఆ ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఆ బిల్ ఏదైతే ఉందో ఆ డ్రార్ దగ్గరికి మరలా రిటర్న్ చేసేస్తాడు డ్రాయీ సిగ్నేచర్ చేసిన తర్వాత. దిస్ ఈజ్ కాల్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ ప్రక్రియనే మనం ఏమని పిలుస్తామంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ద డ్రాయీస్ యాక్సెప్టెన్స్ ఈజ్ మస్ట్ ఆన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఇక్కడ అవధూత్ అనే వ్యక్తి దీన్ని డ్రా చేస్తారు. ఈ బిల్ని, స్టాంపింగ్ ఇవన్నీ డ్రా చేసిన తర్వాత ఈ అమౌంట్, ఈ 2 months ఆఫ్టర్ డేట్ టర్మ్ అనమాట, కాలం, ఇవన్నీ ఓకే అయిన తర్వాత ఈ ముకుంద్ హియర్ లైక్ దిస్ యాక్సెప్టెడ్, సిగ్నేచర్ అండ్ డేట్, సిగ్నేచర్ చేసిన డేట్ అనమాట. సో దీస్ థింగ్స్ should be noticed. Okay, next, term of bill. Term means here time. Term is nothing but here time. అంటే బిల్ యొక్క టైం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం ఓల్డ్ బిల్ చూసినట్టయితే
ఇక్కడ చూడండి 2 months ఆఫ్టర్ డేట్ పే టు మీ అంటే ఇక్కడ టర్మ్ ఎంత మీకు 2 months అనమాట. సో ఈ విధంగా ఆ టైంని కూడా మెన్షన్ చేయాలి దానిలో బిల్లో. సో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ విచ్ ద సమ్ మెన్షన్డ్ ఇన్ ద బిల్ ఈజ్ టు బి పెయిడ్. ఇక్కడ ఏ టైంకి ఎక్స్పైరీ అయిపోతుందో, ఇప్పుడు ఆఫ్టర్ 2 months అని ఆ బిల్లో చూసాం కదా, ఆ విధంగా ఏ టైంకి ఆ బిల్ ఎక్స్పైరీ అయిపోతుందో ఆ టైంని మెన్షన్ చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ టర్మ్ ఆఫ్ బిల్. ద పీరియడ్ ఇంటర్వెన్ బిట్వీన్ ద డేట్ ఆన్ విచ్ ఎ బిల్ ఈజ్ డ్రాన్ అండ్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ బికమ్స్ డ్యూ ఫర్ పేమెంట్ ఈజ్ కాల్డ్ టర్మ్ ఆఫ్ బిల్. బిల్ రాసుకున్న టైంకి ఆ బిల్ చెల్లించే టైంకి మధ్యనున్న పీరియడ్ ఏదైతే ఉందో 2 months or 3 months, దట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ టర్మ్ ఆఫ్ ఎ బిల్. బిట్వీన్ దట్ పీరియడ్, బిల్ రాసుకున్న టైంకి బిల్ చెల్లించే టైంకి ఆ మధ్య ఉన్న టోటల్ టైం ఏదైతే ఉందో 2 months or 3 months or 1.5 months వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ టైంని టర్మ్ ఆఫ్ బిల్ అని పిలుస్తారు అన్నమాట. టర్మ్ మీన్స్ టైం. ఓకే, నెక్స్ట్ వన్ మెచ్యూరిటీ ఆఫ్ బిల్. చాలా ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లంకి. ఇప్పుడు చెప్పేవన్నీ ఫస్ట్ వన్ ప్రాబ్లంకి అంత అవసరం లేకపోయినా కూడాను సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెచ్యూరిటీ ఆఫ్ బిల్. మెచ్యూరిటీ హియర్ మీన్స్ ఏ టైంకి బిల్ మనకి అమౌంట్ రూపంలో మారబోతుంది. దట్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మెచ్యూరిటీ ఆఫ్ బిల్. అప్పుడు మనకి చూడండి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు చాలామంది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసేటప్పుడు మెచ్యూరిటీ డేట్ ఉంటుంది, అంటే ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 6 years అని. ఆ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి మనకి బ్యాంకుకి వెళ్తే ఆ అమౌంట్ని మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ కూడా బిల్ ఫలానా టైంకి ద డ్రాయీ హ్యాస్ టు పే టు ద డ్రార్ దట్ అమౌంట్. సో ఆ డేట్ ఏదైతే ఉందో దట్ టైమ్ ఈజ్ కాల్డ్, దట్ డేట్ ఈజ్ కాల్డ్ యాజ్ మెచ్యూరిటీ ఆఫ్ బిల్. ఒకసారి చూద్దాం. A bill payable a certain period after date becomes nominally due on the expiry of such period. సో బిల్ పేబుల్ ఏదైతే ఉందో సర్టన్ పీరియడ్ అయిపోయిన తర్వాత, బిల్స్ పేబుల్ సర్టన్ పీరియడ్ అయిన తర్వాత నామినల్గా అంటే ఆటోమేటికల్లీ ఆ డేట్ అయిపోయేసరికి ఆ అమౌంట్ బాకీ ఉంటాడు బిల్ చెల్లించడానికి డ్రార్కి. బట్ ఇట్ బికమ్స్ లీగల్లీ డ్యూ ఫర్ 3 days ఆఫ్టర్ ద నామినల్ డ్యూ డేట్. కాకపోతే సపోజ్ మనకి January 1st బిల్ రాసుకున్నారు, 2 months టైం ఇచ్చారు. సో January 1st నుండి February 1st, February 1st టు March 1st, 2 months ఓవర్ ఆన్ March 1st. బట్ March 1st ప్లస్ 3 days, ఈ 3 days యాడ్ చేస్తే March 4th, మార్చి 4వ తారీఖుకి ఈ మెచ్యూరిటీ అయినట్టు బిల్. ద డ్రాయీ షుడ్ పే ద అమౌంట్ ఆన్ దట్ డేట్, అదర్వైజ్ ద డ్రార్ టేక్ లీగల్ యాక్షన్స్ కెన్ టేక్. ఓకే, సో 3 days యాడ్ చేయాలి. ఆ 3 days కూడా ఒక పేరుంది, అది వస్తుంది మీకు ఇప్పుడు, డేస్ ఆఫ్ గ్రేస్ అని. ద డేట్ విచ్ కమ్స్ ఆఫ్టర్ యాడింగ్ 3 days ఆఫ్ గ్రేస్ టు నామినల్లీ డ్యూ డేట్ ఆఫ్ ఎ బిల్ ఈజ్ కాల్డ్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే ఇప్పుడు మనకి 2 months బిల్ January 1st రాసుకున్నట్టయితే March 4th డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అని పిలుస్తారు. సో March 4th నాడు ఎట్టి పరిస్థితుల్లోని మనకి డ్రాయీ ఆ అమౌంట్ని డ్రార్కి హీ హ్యాస్ టు పే అట్ ఎనీ కాస్ట్ అనమాట. నెక్స్ట్ డేస్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు మీకు చెప్పాం కదా, ఆ 3 days ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా 3 days, వాటిని డేస్ ఆఫ్ గ్రేస్ అంటే తెలుగులోని కారుణ్య దినాలు అంటారు. ఎందువలన ఇవి మామూలుగా సాధారణంగా ఇవ్వడం జరిగిందంటే, ఇవన్నీ యాక్చువల్గా మనం చెప్పుకున్న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో వీటిని అన్నిటిని మెన్షన్ చేయడం జరిగింది. ఏ వ్యక్తికైనా ఒక 2 months 3 months టైం ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి తన బిజినెస్లో పడిపోయి అంటే బిజీ అయిపోయి మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
చాలా పర్చేజ్ చేస్తుంటారు, చాలామందికి బిల్స్ రాస్తుంటారు, అంటే బిల్స్ మీద సంతకం పెట్టి యాక్సెప్ట్ చేస్తుంటారు, ఒక వ్యక్తి దగ్గరే చేయరు బిజినెస్. సో ఆ విధంగా మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈలోగా రిమైండ్ చేస్తారనమాట. ఆ ఫస్ట్ మార్చ్ 1 ఏదైతే ఉందో రాగానే రిమైండ్ చేస్తారు, ఆల్రెడీ నీకు ఇచ్చిన బిల్ టైం అయిపోయింది, యూ హ్యావ్ టు పే మై అమౌంట్ అని. ఎవరైతే సెల్లర్ ఉన్నాడో, అంతకుముందు సరుకులు అరువు మీద ఎవరైతే అమ్మడం జరిగిందో అమ్మారో వారు ఈ బయ్యర్కి రిమైండ్ చేస్తారు. సో బయ్యర్ అమౌంట్ని సర్దుబాటు చేసుకోవడానికి కోసమని, అలాగే ఏవో చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, సో 3 డేస్ని మనకి కారుణ్య దినాలుగా అంటే డేస్ ఆఫ్ గ్రేస్గా ఇవ్వడం జరిగిందనమాట. గ్రేస్ పీరియడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ బిల్ ద డ్రాయ్ ఈజ్ అలౌడ్ 3 ఎక్స్ట్రా డేస్. ఎక్స్ట్రా చూసారా, ఎక్స్ట్రా అని పదం వాడారు. ఆఫ్టర్ ద నార్మల్ డ్యూ డేట్, ఇందాక ఏదైతే చెప్పామో ఒక మార్చ్ 1 అనేది నార్మల్ డ్యూ డేట్ తీసుకున్నట్టయితే దానికి మనం +3 అంటే మార్చ్ 4న హీ హ్యాస్ టు పే అనమాట. నెక్స్ట్, సచ్ 3 డేస్ ఆర్ నోన్ యాజ్ డేస్ ఆఫ్ గ్రేస్. ఆ 3 డేస్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా 3 డేస్ని డేస్ ఆఫ్ గ్రేస్గా పిలవడం జరుగుతుంది. ఇఫ్ ద డ్యూ డేట్ ఈజ్ పబ్లిక్ హాలిడేస్, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ డ్యూ డేట్ అనేది మార్చ్ 4 అనుకుందాం, మార్చ్ 4 పబ్లిక్ హాలిడే అయ్యింది అనుకోండి. పబ్లిక్ హాలిడే ఎప్పుడు కూడాను ముందుగా అనౌన్స్ చేయబడతాయి, సడన్గా రావు. అంటే ఒక ఉగాది అనో, ఒక పొంగల్ అనో, లేదంటే ఒక శివరాత్రి అనో, లేదా సమ్ అదర్, ఈ విధంగా పబ్లిక్ హాలిడేస్ అనేవి ముందుగా మెన్షన్ చేయబడతాయి. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ సెల్లర్కి ఇబ్బంది కలగకుండా, అంటే మరొక రోజు ఎక్స్ట్రా అవ్వకుండా దాని ముందు రోజే ప్రీవియస్ డే ఈజ్ డ్యూ డేట్, అంటే మార్చ్ 4 పబ్లిక్ హాలిడే అయినట్టయితే మార్చ్ 3 హీ హ్యాస్ టు పే, ద డ్రాయ్ హ్యాస్ టు పే టు ద డ్రార్. ఇది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ హాలిడే అయితే. ఓకే, ఇఫ్ ద డ్యూ డేట్ ఈజ్ సడన్ హాలిడే, నెక్స్ట్ డే ఈజ్ డ్యూ డేట్. ఇన్ కేస్ సడన్ హాలిడేస్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి ఏ కర్ఫ్యూ పెట్టారనో సడన్గా, లేకపోతే ఒక నేషనల్ లీడర్ చనిపోయారనో, ఇలా రకరకాల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో సడన్గా హాలిడే అంటే ముందు రోజు నైట్ డిక్లేర్ చేయడము, లేదంటే ఆ రోజు మనకి అప్పుడప్పుడు స్కూల్స్ కాలేజెస్ సడన్గా ఈ స్ట్రైక్స్ అనో ఇలాంటివన్నీ క్లోజ్ చేసేస్తుంటారు, మనకి ముందుగా తెలియదు, ఆ రోజు తెల్లవారి మనకి సర్క్యులేట్ అవుతుంటుంది మెసేజ్ ఇన్ఫర్మేషన్. సో ఆ విధంగా సడన్గా హాలిడే రావచ్చు. సో అలా వచ్చేటప్పుడు బ్యాంక్స్ పని చేయకపోవడం వల్ల, ఇలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఆ రోజు అంటే మార్చ్ 4 అనుకున్నాం కదా ఎగ్జాంపుల్, ఆ మార్చ్ 4న మనకి అదే ఆ డ్రాయ్ అమౌంట్ చెల్లించలేకపోవచ్చు. అలాంటప్పుడు మరొక రోజు ఎక్స్ట్రా నెక్స్ట్ డేకి అంటే మార్చ్ 5కి ఆ డ్యూ డేట్కు పెంచబడుతుంది అనమాట. సో అలాంటప్పుడు ద డ్రార్ హ్యాస్ టు వెయిట్ ఫర్ 1 డే. ఓకే, సో సడన్ హాలిడే అయితే నెక్స్ట్ డేకి అది పెంచబడుతుంది డ్యూ డేట్ అనేది. నెక్స్ట్ హోల్డర్. హోల్డర్ అంటే వెరీ సింపుల్. హోల్డర్ అంటే ఏంటి? హోల్డ్ అంటే పట్టుకోవడం, హోల్డర్ అంటే పట్టుకునేవాడు. ఇక్కడ ఏం పట్టుకోవడం అంటే బిల్స్ రిసీవబుల్, ఆ బిల్ ఎవరి దగ్గర ఉంది అట్ లాస్ట్, అంటే ఈ డ్రాయ్ పే చేసే టైంకి ఎవరి దగ్గర ఉంది ఆ బిల్, ఆ వ్యక్తిని హోల్డర్ అంటారు. ఇక్కడ ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, ఇక్కడ 3 వ్యక్తులు ఉండడానికి అవకాశం ఉంది హోల్డర్గా. ఒకరు డ్రార్, రెండో వాళ్ళు బ్యాంక్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ దట్ ఎండార్సీ, అంటే 3వ వ్యక్తి. వాళ్ళు ఎలా అవుతారో ఒకసారి చూద్దాం. ద పర్సన్ హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ద పొసెషన్ ఆఫ్ ద బిల్ ఈజ్ కాల్డ్ ద హోల్డర్. హియర్ ద పర్సన్ హూ ఈజ్ ఎంటైటిల్డ్, ఎవరైతే చివరికి ఆ బిల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తిని హోల్డర్ అని పిలుస్తారు. ద హోల్డర్ మే బీ ద డ్రార్ ఆర్ ద ఎండార్సీ ఆర్ ద బ్యాంక్, ఎవరైనా కావచ్చు. సో బ్యాంక్ అనేది ఎలా అవుతుంది, ఎండార్సీ ఎలా అవుతుంది అనేసి మీకు నెక్స్ట్ టర్మ్స్ వస్తాయి. సో వాటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి హోల్డర్ 3 అవ్వచ్చు. ఒకరు డ్రార్, సెకండ్ వన్ ఈజ్ ఎండార్సీ, థర్డ్ వన్ ఈజ్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇది పిక్చర్ రూపంలో ఎగ్జాంపుల్. ఇదిగోండి, ఈయన ఎండార్సీ అవుతాడు,
అయితే ఎలా అవుతారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరలా మీకు ఈ లేటర్ వీడియోలో పార్ట్లో వస్తుంది. ఇక్కడ ఈ ఎక్స్కి వై హ్యాస్ టు పే అమౌంట్ యాక్చువల్లీ. సో వై అమౌంట్ ఇవ్వాలి, ఎందుకంటే ఎక్స్ గూడ్స్ అమ్మాడు వైకి. సో ఆ 2 months తర్వాత వై అమౌంట్ ఎక్స్ దగ్గర బిల్లు ఉంటే వై ఎక్స్కే అమౌంట్ ఇచ్చేస్తాడు. సమ్ టైమ్స్ ఎక్స్ ఏం చేస్తాడంటే ఎక్స్ అంతకుముందు మరో వ్యక్తికి బాకీ పడి ఉండొచ్చు, అందువల్ల ఆ వ్యక్తికి ఈ ఎక్స్ ఏమో ఈ వ్యక్తికి, ఇతని పేరు జెడ్ అనుకుందాం, ఈ వ్యక్తికి ఆ బిల్ని పాస్ చేస్తాడు. నీ దగ్గర ఉంచుకో, నీకు అమౌంట్ ఇవ్వాలి కదా, ఈ బిల్ ఉంచుకో, నీకు వై అనేవాడు ఆఫ్టర్ 2 months ఆ అమౌంట్ నీకు ఇచ్చేస్తాడు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎండార్స్మెంట్. ఇది వస్తుంది. సో ఈ వ్యక్తి దగ్గర చివరికి బిల్ ఉంటుందన్నమాట. సో వై ఏంటంటే బిల్ ఇతని దగ్గర ఉంది కాబట్టి వై అమౌంట్ని ఈయనకి ఇచ్చి ఆ బిల్ని వై తీసుకుంటాడు. సో హీఈస్ ద హోల్డర్. అంతకుముందు మనకి ఎక్స్ హోల్డర్ అయ్యాడు, ఇప్పుడు ఈ వ్యక్తి అయ్యాడు. సమ్ టైమ్స్ బ్యాంక్ కెన్ బి ఏ హోల్డర్. బ్యాంక్ ఒక్కో సమయంలో ఎక్స్ అనే వ్యక్తి బ్యాంకులో బిల్ని డిస్కౌంట్ చేస్తారు. ఇప్పుడు వస్తుంది, డిస్కౌంట్ చేస్తారు. డిస్కౌంట్ చేసేటప్పుడు ఆ టైం అయ్యేటప్పటికి డ్యూ డేట్కి బ్యాంకులో ఆ బిల్ ఉంటుంది. సో వై అనే వ్యక్తి ఆ బ్యాంక్కి ఆ అమౌంట్ చెల్లించి బిల్ తీసుకుంటాడు. సో ఇక్కడ 3 holders ఉండడానికి అవకాశం ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ దట్ డ్రార్, సెకండ్ వన్ ఈజ్ దట్ ఎండార్సీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ బ్యాంక్. ఓకే, దీస్ ఆర్ ద holders. నెక్స్ట్ డిస్కౌంట్ ఆఫ్ బిల్. ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. డిస్కౌంటింగ్ పేరులో ఉంది. డిస్కౌంటింగ్, వాట్ ఈజ్ డిస్కౌంట్ అంటే మనం అనుకున్న అమౌంట్కి కొంత అమౌంట్ తగ్గించడాన్ని తగ్గించిన అమౌంట్ని డిస్కౌంట్ అని పిలుస్తారు. మనం ఇప్పుడు ఇఫ్ యూ గో టు, మనం చూస్తుంటాం ఎక్కువ మనం శారీస్ మీద ఫెస్టివల్స్ టైంలో మనకి డిస్కౌంట్స్ 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మన 1000 రూపీస్ శారీ ఉందనుకోండి, 10% డిస్కౌంట్ అంటే మనకి 100 రూపీస్ తగ్గించి 900కి ఇస్తారు. సో ఆ 100 రూపీస్ని మనకి డిస్కౌంట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్కౌంట్. సో ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తారంటే ద బిల్ ఈజ్ ఎన్కాష్డ్ ఫ్రమ్ ద బ్యాంక్ బిఫోర్ ఇట్స్ డ్యూ డేట్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ సెల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడికి అర్జెంటుగా అమౌంట్ అవసరం అవుతుంది. ఈ డ్రాయింగ్ అడిగితేమో మనం 2 months బిల్ రాసుకున్నాం కదా, నేను ఎలా ఇప్పుడు పే చేయగలను, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు పే టు యూ అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాడు, సెల్లర్కి అవసరం అమౌంట్. అప్పుడేమో తన అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి ఆ బిల్ని బ్యాంకుకి ఇస్తాడు. బ్యాంక్ ఇచ్చి ఇదిగోండి ఈ ఎంత అమౌంట్ గల బిల్ నా దగ్గర ఉంది, మీరు ఎంతో కొంత డిస్కౌంట్ అంటే అమౌంట్ కొట్టివేసి నాకు మీరు కొంత అమౌంట్ని ఇప్పించగలరని కోరుతాను. కొంత అమౌంట్, తక్కువ అమౌంటే తీసుకుంటారు వాళ్ళు. అది ఇక్కడ మనకేమో అది డిస్కౌంట్ అంట, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో ఉంటుంది. సో ఈ విధంగా మనకి అమౌంట్ వచ్చేస్తుంది. లాస్ట్లో అంటే డ్యూ డేట్ అయిపోగానే ఆ డ్రాయి ఎవరైతే ఉన్నారో బ్యాంక్ దగ్గర ఉంటుంది ఆ బిల్లు. సో ఆ బిల్ని తీసుకొని ఆ అమౌంట్ని బ్యాంక్ వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్కి ఓనరు బ్యాంక్ వాళ్ళు అయ్యారు. ఇక మనకి సెల్లర్కి సంబంధం లేదు, డ్రార్కి సంబంధం లేదు. సో ఆ బిల్ ఎవరి దగ్గర ఉందంటే బ్యాంక్ వారి దగ్గర ఉంది, బ్యాంక్ వసూలు చేసుకుంటారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ ఈ ఎవరైతే బయ్యర్ ఉన్నారో ఆ బయ్యర్ పే చేయకపోతే పరిస్థితి ఏంటని, అవి కూడా మీకు నెక్స్ట్ చెప్తాను మీకు. సో ప్రస్తుతానికి పే చేశారు అనుకుందాం. ఓకే, బ్యాంక్ డిడక్ట్స్ ఏ స్మాల్ సమ్ ఆఫ్ మనీ యాజ్ డిస్కౌంట్. అది స్మాల్ సమ్, చాలా తక్కువ మొత్తంలో. డిస్కౌంట్ అంటే ఏ 10,000కి 5,000 కట్ చేసి 5,000 ఇవ్వడం అలానే ఉండదు. దానికి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, 6%, 4% అని మంత్స్ వైజ్గా ఉంటుంది. యాజ్ డిస్కౌంట్ ఫ్రమ్ ద అమౌంట్ ఆఫ్ బిల్ అండ్ డిస్బర్సెస్ ద బ్యాలెన్స్ అమౌంట్ టు ద డ్రార్ ఆఫ్ ద బిల్. సో ఆ డిస్కౌంట్ కొట్టివేసి మిగిలిన అమౌంట్ని ఆ డ్రార్ ఆఫ్ ద బిల్, ఎవరి దగ్గర అయితే ఆ బిల్ ఉందో సెల్లర్,
ఆయనకి ఆ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్లోనే మీకు ఎగ్జాంపుల్ ఇది. మిస్టర్ ఎక్స్ హ్యాడ్ ఏ బిల్ వర్త్ ₹1,000. మిస్టర్ ఎక్స్ దగ్గర 1,000 రూపీస్ విలువ గల ఒక బిల్ ఉంది. సో హీ డిస్కౌంటెడ్ హిస్ బిల్ ఇన్ బ్యాంక్ అండ్ రిసీవ్ ₹900. ఆయన ఆ బిల్ని డిస్కౌంట్కి బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే ₹1000 అమౌంట్కి ఉన్న బిల్ వాల్యూకి 900 తీసేసుకున్నాడు. ఆయనకి డబ్బులు అవసరం, 900 తీసుకున్నారు. అంటే ఎంత ఆయన కోల్పోయాడు డిస్కౌంట్ రూపంలో? ₹100. ఆఫ్టర్ మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ బ్యాంక్ రిసీవ్డ్ ద అమౌంట్ ₹1,000 ఫ్రమ్ మిస్టర్ వై అన్నవాడు డ్రాయి అనుకుందాం. ఆ వై దగ్గర నుంచి బ్యాంక్ వాళ్ళు మాత్రం ఎంత వసూలు చేసుకుంటారు? 1000 వసూలు చేసుకుంటారు. ఆయనకి ఇచ్చింది 900 అయినప్పటికీ కూడాను వీళ్ళు 1000 వసూలు చేసుకుంటారు. ఆ ₹100 బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో ఉండిపోతుంది. ఎందుకంటే 900 ముందుగా పే చేసేసారు మిస్టర్ ఎక్స్కి. సో ఆ ₹100 ఏదైతే ఉందో అది వీళ్ళకి ఇంట్రెస్ట్. ఇలాంటి ఇంట్రెస్ట్లతోనే బ్యాంక్ అన్నది రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఎండార్స్మెంట్. ఎండార్స్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే, మన దగ్గర ఉన్న బిల్లు, ఇప్పుడు నేను సెల్లర్ని, నా దగ్గర బిల్ ఉంది. సో ఆ బిల్ యాక్చువల్గా నా దగ్గర ఉంచుకుంటే 2 months తర్వాత నాకు అమౌంట్ వస్తుంది డ్రాయి దగ్గర నుంచి. కానీ 2 సందర్భాల్లో నేను బిల్ని మరొక వ్యక్తికి ఇస్తాను. బ్యాంక్ అని పక్కన పెట్టండి, ఇక్కడ వ్యక్తికి ఇస్తాను, మరొక వ్యక్తికి, థర్డ్ పర్సన్కి ఇస్తాను. ఎలా అవుతుందంటే ఆ సందర్భాలు, ఆ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే, ఒకటి, నేను మరో వ్యక్తి దగ్గర అప్పు చేయొచ్చు. సో ఆ వ్యక్తికి ఇవ్వడానికి నా దగ్గర అమౌంట్ లేదు. అలాంటప్పుడు ఈ బిల్నే ఆయన వ్యక్తికి ఇచ్చేస్తాను. ఎందుకంటే దిస్ బిల్ హ్యాస్ సమ్ వర్త్, కొంత విలువ కలిగి ఉంది. ఆఫ్టర్ సమ్ పీరియడ్ కొంత అమౌంట్ నాకు వస్తుంది. సో అందువలన ఆ బిల్ని ఆ థర్డ్ పర్సన్కి ఇచ్చేస్తాను. ఇది నీ దగ్గర ఉంచుకో, నీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఈ బిల్తో కొట్టివేయబడుతుంది. నీకు ఆ వ్యక్తి నీకు కొంత టైం అయిన తర్వాత 2 months or 3 months టైం అయిన తర్వాత నీకు ఇవ్వడం జరుగుతుంది అమౌంట్. సో హీ హ్యాస్ టు అగ్రీడ్. సో ఆ విధంగా అతను కూడాను ఒప్పుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అదొక సందర్భం. రెండవది, ఒక్కోసారి ఏమవుతుందంటే, నేను ఆ మూడో వ్యక్తి దగ్గర స్టాక్ కొనవచ్చు, గూడ్స్ కొనవచ్చు. సో ఆ గూడ్స్ రూపంలో నేను కొత్త బిల్లు మరి రాయకుండా, అంటే కొత్త బిల్లు మీద సైన్ చేయకుండా ఈ బిల్నే మరలా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు ఆ వ్యక్తి దగ్గర నువ్వు వసూలు చేసుకో అని చెప్తావు అనమాట. ఇలాంటి సందర్భాల్లో ఎండార్స్మెంట్ జరుగుతుంది అనమాట. సో ద డ్రాయర్ మే ఎండార్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ద బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ పర్సన్. అది ద డ్రాయర్ మే ఎండార్స్ ఆర్ ట్రాన్స్ఫర్ అంటే తన దగ్గర ఉన్న బిల్ని మరొక వ్యక్తికి ఎండార్స్ చేయడం. ద ట్రాన్స్ఫర్నే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లాంగ్వేజ్లో ఎండార్స్ అని పిలుస్తారనమాట. అంటే బదిలీ చేయడం. ఎండార్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్, బదిలీ చేయడం. ద బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ పర్సన్, మరొక వ్యక్తికి వెళ్ళిపోతుంది. బీయింగ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ కూడా అండర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 కిందే జరుగుతాయి. ద బిల్ క్యాన్ బి ఎండార్స్డ్ బై ద డ్రార్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటర్ బై పుట్టింగ్ హిస్ సిగ్నేచర్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద బిల్. ఎప్పుడైతే సపోజ్ నేనే థర్డ్ పర్సన్కి బిల్ ఇచ్చేస్తే నా యాక్సెప్టెన్స్తోనే నేను ఆ బిల్ థర్డ్ పర్సన్కి ఇచ్చానని తెలియజేయడం కోసమని బ్యాక్ సైడ్, ఏమో ఆయన నా దగ్గర దొంగతనం చేసి తీసుకోవచ్చు కదా, అందువల్ల ఏం చేస్తాను అంటే బ్యాక్ సైడ్న నేను సిగ్నేచర్ చేసి థర్డ్ పర్సన్కి ఇస్తాను. అలాంటప్పుడు ఏంటంటే నా యొక్క యాక్సెప్టెన్స్తోనే, నా యొక్క అంగీకారంతోనే ఆ బిల్ని ఆ థర్డ్ పర్సన్కి ఇవ్వడం జరిగిందని దట్ ఈస్ ద ఇండికేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, ద పర్సన్ హూ మేక్స్ ద ఎండార్స్మెంట్ ఈజ్ కాల్డ్ ఎండార్సర్. ఇప్పుడు నేను ఆ వ్యక్తికి నేను బిల్ని ఎండార్స్ చేశాను కదా, ఐ ఆమ్ ద ఎండార్సర్, నన్ను ఎండార్సర్ అని పిలుస్తారు. ఎవరైతే ఆ బిల్ని రిసీవ్ చేసుకున్నారో నా దగ్గర నుండి, దట్ థర్డ్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండార్సీ. ద పర్సన్ టు హూమ్ ద ఎండార్స్మెంట్ ఆఫ్ బిల్ ఈజ్ మేడ్ ఈజ్ కాల్డ్ ఎండార్సీ. సో థర్డ్ పర్సన్ ఎండార్సీ అంట, నన్ను ఎండార్సర్ అంట. ద ఎండార్సీ కెన్ గెట్ ద పేమెంట్ ఆఫ్ ద బిల్ ఫ్రమ్ ద డ్రాయి. సో అట్ లాస్ట్, after due date,
ఆ డ్రాయి దగ్గర నుండి ఆల్రెడీ చెప్పాను కదా మీకు, హోల్డర్ చెప్పేటప్పుడు బిల్ ఆ డ్యూ డేట్ అయ్యేటప్పటికి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఇచ్చి ఆ బిల్ని తీసుకుంటాడు డ్రాయి. సో ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే ఎండార్సీ దగ్గర ఉంది ఆ బిల్. సో డ్రాయి అమౌంట్ని ఎండార్సీ దగ్గరికి ఇచ్చి ఆ బిల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ ద డ్రాయి ఫెయిల్స్ టు పే ద అమౌంట్, ద ఎండార్సీ కెన్ క్లెయిమ్ ద అమౌంట్ ఫ్రమ్ ద డ్రాయర్. ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడు ఒకవేళ డ్రాయి కానీ అమౌంట్ ఇవ్వకపోతే అట్ దట్ టైం ఇది అల్టిమేట్గా ఎవరు బాధ్యత వహిస్తారంటే మరలా ఈ థర్డ్ పర్సన్ అన్నవాడు ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నా అమౌంట్ నాకు ఇచ్చి, నాకు ఆ పర్సన్తో నాకు సంబంధం లేదు కాబట్టి అంట. అలా అని ఈయనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక బయ్యరు సెల్లరు చూసుకుంటారనమాట లీగల్గా ఏం చెయ్యాలి అన్నది. అవన్నీ మీకు ప్రాబ్లమ్స్లో వస్తాయి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హియర్ ఎక్స్ ఈజ్ ద ఎండార్సర్ అంటే ఇక్కడ ఎందువల్ల అంటే ఈ వ్యక్తికి హీ ఈజ్ ద ఎండార్సీ. సో తన దగ్గర ఉన్న బిల్ని ఇతనికి ఇచ్చేస్తారు. లాస్ట్లో ఈ వై అనే వ్యక్తి ఈ ఎండార్సీకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎండార్స్మెంట్. ఓకే, నెక్స్ట్ డిజానర్ ఆఫ్ బిల్. ఇది డిజానర్. ఆనర్ అండ్ మీన్స్ బిల్ని ఆనర్ చేశారు అంటే బిల్ డ్యూ డేట్కి పే చేయబడింది అనమాట. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆనర్ ఆఫ్ ద బిల్. ఇక్కడ ఆనర్ మీన్స్ గౌరవించడం. మామూలుగా అయితే ఆనర్ అంటే గౌరవించడం అనుకుంటాం కదా. ఇక్కడ గౌరవించడం మీన్స్ బిల్ని టైంకి పే చేసేసారు. దట్ ఈస్ కాల్డ్ ఆనర్. బిల్ని టైంకి పే చేయకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజానర్. మనకి డిజానర్ అంటే అర్థం ఏంటంటే అవమానించడం అనే ఒక రకమైన అర్థం వస్తుంది కదా. ఇక్కడ అది టైంకి బిల్ పే చేయట్లేదంటే ఆ సిచ్యువేషన్ని డిజానర్ ఆఫ్ బిల్ అని పిలుస్తారు. సో వెన్ ద డ్రాయి మీన్స్ యాక్సెప్టర్, హూ యాక్సెప్ట్స్ ద బిల్ ఆఫ్ ద బిల్ ఫెయిల్స్ టు మేక్, హియర్ చూడండి, ఫెయిల్స్ టు మేక్ పేమెంట్ ఆఫ్ ద బిల్ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఈజ్ కాల్డ్ డిజానర్ ఆఫ్ బిల్. ఆ టైంకి డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఏ టైంకి అయితే అయ్యిందో ఆ టైంకి కానీ పేమెంట్ చేయలేకపోతే దట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజానర్ ఆఫ్ బిల్. సో దానికి ఏం చేయాలన్నది ఇప్పుడు వస్తుంది. నోటింగ్ ఛార్జెస్ ఆర్ నథింగ్ బట్ లీగల్ ఛార్జెస్. అంటే అప్పుడు ఎప్పుడైతే డిజానర్ అయ్యిందో ఈ సెల్లర్, ఈ డ్రార్ ఎవరైతే ఉన్నారో ఏం చేస్తాడు, ఈయన సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే టైంకి అమౌంట్ రాలేదు కాబట్టి సో ఆయన కోర్టుకు వెళ్తారు, అంటే లాయర్ దగ్గరికి వెళ్తారు. టు అబ్టైన్ ద ప్రూఫ్ ఆఫ్ డిజానర్ ఆఫ్ ఎ బిల్ ఇట్ ఈస్ రీసెంట్ టు ద డ్రాయి త్రూ ఏ లీగల్లీ ఆథరైజ్డ్ పర్సన్ కాల్డ్ నోటరీ పబ్లిక్. లీగల్గా రిమైండ్ చేస్తారు. నువ్వు టైం అయినా నాకు అమౌంట్ పే చేయలేదు అని నోటరీ పబ్లిక్ అంటే లాయర్ గారితో లీగల్గా రిమైండ్ చేస్తారు. నోటరీ పబ్లిక్ చార్జెస్ ఏ స్మాల్ ఫీ ఫర్ ప్రొవైడింగ్ దిస్ సర్వీస్ నోన్ యాజ్ నోటింగ్ చార్జెస్. సో ఈ నోటరీ పబ్లిక్ ద్వారా పంపించడానికి లాయర్ టేక్స్ సమ్ ఫీజ్. సో ఆ ఫీజు, నామినల్ ఫీజు ఏదైతే ఉందో అది ముందు సెల్లరే పే చేసుకుంటాడు. తర్వాత ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్ ఆ బిల్ అమౌంట్తో పాటు ఈ నోటింగ్ ఛార్జెస్ కూడా పే చేయాలి. ఎందుకంటే ఈయన డిజానర్ చేయబట్టే సెల్లర్కి ఈ నోటింగ్ ఛార్జెస్ అయ్యాయి. సో ఈ నోటింగ్ ఛార్జెస్ కూడా బయ్యర్ హ్యాస్ టు పే అనమాట. ఓకే, సో అందువలన ఈ గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రాబ్లమ్స్లో వస్తాయి ఇవి నోటింగ్ ఛార్జెస్ గురించి. సో నోటింగ్ ఛార్జెస్ అంటే లాయర్ ద్వారా, నోటరీ పబ్లిక్ ద్వారా ఆయన లీగల్గా రిమైండ్ చేసేటప్పుడు అయ్యే ఖర్చు అనమాట. ఒకవేళ అప్పటికి రెస్పాండ్ అవ్వకపోతే అన్నది అది తర్వాత చాలా పెద్ద ప్రాసెస్. అది ఇంకా కోర్టుకు వెళ్ళడం, జడ్జి గారి దగ్గర, అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అది ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్తో సంబంధం లేదు. నోటింగ్ ఛార్జెస్ ఆర్ పెయిడ్ టు ద నోటరీ పబ్లిక్ ఫస్ట్ బై ద హోల్డర్ ఆఫ్ ద బిల్ బట్ ఆర్ అల్టిమేట్లీ రికవర్డ్ ఫ్రమ్ ద డ్రాయి. అదే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమో
ఆ బిల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు పే చేసుకుంటారు, అంటే డ్రార్ పే చేసుకుంటాడు సెల్లర్. బట్ అల్టిమేట్లీ అంటే చివరికి అమౌంట్ని ఎవరి దగ్గర నుండి రికవరీ చేసుకుంటారంటే డ్రాయి, అంటే బయ్యరే ఆ అమౌంట్ని తిరిగి ఇవ్వాలి. బికాజ్ ఎందుకు ఇవ్వాలి? బికాజ్ హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద డిజానర్. అది డిజానర్ అవడానికి కారణం ఎవరు? సెల్లర్ కాదు కదా. సెల్లర్ గూడ్స్ అమ్మాడు, గూడ్స్ అమ్మాడు. బయ్యర్ అనేవాడు ఆ గూడ్స్ని ఎప్పుడో కొనుక్కున్నాడు ఆన్ క్రెడిట్ మీద. కొనుక్కున్న తర్వాత ఒక 2 monthsకి చెల్లిస్తానని బిల్ రాసుకున్నారు. బిల్ రాసుకున్న తర్వాత 2 monthsకి ప్లస్ 3 days యాడ్ అయిన తర్వాత కూడా డ్యూ డేట్ దాటిపోయిన తర్వాత కూడా నువ్వు అమౌంట్ని ఇవ్వలేకపోయావు. అది నీ తప్పు కాబట్టి. సో నేను పెట్టిన లాయర్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో నోటింగ్ ఛార్జెస్ అవి కూడా నువ్వే ఇవ్వాలి. ఎందువల్ల అంటే నీ లాయర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఎందువల్ల వచ్చింది? నీ వల్ల వచ్చింది. సో అది ఇక్కడ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద డిజానర్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, అనదర్ సిచ్యువేషన్. అంటే ఇంతవరకు మనకి 3 situations ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లమ్స్ కావాల్సిన 3 situations జరిగిపోయాయి. ఫస్ట్ వన్ ఏంటంటే బిల్ డ్రార్ దగ్గరే ఉండడం ఆఖరి వరకు కూడా. సపోజ్ ఐ ఆమ్ ద సెల్లర్, ఆ 2 months వరకు కూడా ఆ బిల్ నా దగ్గర ఉంది, నేను ఎవరికి ఇవ్వలేదు, బ్యాంకులో డిస్కౌంట్ చేసుకోలేదు, ఎండార్స్మెంట్ చేయలేదు. సో ఫస్ట్ హోల్డర్ దగ్గరే బిల్ ఉండడం ఫస్ట్ సిచ్యువేషన్ అనమాట. సెకండ్ సిచ్యువేషన్ ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది, అది కూడా డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్, బ్యాంకులో డిస్కౌంట్ చేయడం అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ ద థర్డ్ సిచ్యువేషన్ ఈజ్ దట్ ఎండార్స్మెంట్, అంటే మూడో వ్యక్తికి నేను నా బిల్ని మూడో వ్యక్తికి వసూలు చేసుకో, నీకు నేను అమౌంట్ ఇవ్వాలి కదా అని మూడో వ్యక్తికి ఆ బిల్ ఇస్తే మూడో వ్యక్తి ఆఖరిన వసూలు చేసుకున్నట్లయితే దాన్ని ఎండార్స్మెంట్ అంటాం. అది థర్డ్ సిచ్యువేషన్. దిస్ ఈజ్ ద ఫోర్త్ సిచ్యువేషన్, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ మీన్స్ చూడండి పేర్లోనే ఉంది, సెంట్ ఫర్ కలెక్షన్. కలెక్షన్ అంటే ఏం చేస్తారంటే ఒక ట్రేడర్కి హీ హ్యాజ్ సో మెనీ బిల్స్ రిసీబుల్స్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏ బిల్ ఏ టైంకి వసూలు చేసుకోవాలన్నది ఆయనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఎందుకంటే వ్యాపారంలో మునిగిపోయి ఉంటారు కాబట్టి. సో అందువలన తన దగ్గర ఉన్న బిల్స్ లైక్ చెక్స్ అనమాట. చెక్స్ ఏం చేస్తుంటారంటే చెక్స్ అని బ్యాంక్కి పంపించేస్తుంటారు, తన దగ్గర ఉన్న చెక్స్ అన్నింటినీ ఏ టైంకి ఆ చెక్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు సమ్ అదర్ బ్రాంచెస్ నుంచి. సో ఈ విధంగా బిల్స్ కూడా బ్యాంక్ ఇచ్చేస్తారు, అంటే సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారు బ్యాంక్ వాళ్ళు, అవన్నీ తర్వాత విషయం. సో ఈ బ్యాంక్స్ ఏమో ఈ బిల్స్ని టైంకి కలెక్ట్ చేసుకుంటారు, అంటే రిమైండ్ చేస్తాయి డ్రాయికి, ఎవరైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళకి రిమైండ్ చేస్తుంటారు అనమాట. దీన్నే బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటారు. అంటే ఓనర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓనర్ రైట్స్ సెల్లర్ దగ్గరే ఉంటాయి. ఇందాక డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్కిను బిల్ సెంట్ ఫర్ కలెక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఈ ఓనర్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ని బ్యాంక్ ఇచ్చేశారు. ఇక్కడ మాత్రం బ్యాంక్ ఇవ్వలేదు. బ్యాంక్ ఈజ్ అన్ ఏజెంట్ హియర్. ఈ సిచ్యువేషన్లో బ్యాంక్ ఒక ఏజెంట్లా వర్క్ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే కలెక్ట్ చేసి మళ్ళీ ఈయన అకౌంట్లోనే వేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ డిఫరెంట్ సిచ్యువేషన్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. It is a process when the bill is sent to the bank with instruction to keep the bill till maturity and collect its amount from the acceptor on the date of maturity. అది ఇక్కడ బ్యాంక్ ఏం చేస్తుందంటే జస్ట్ కలెక్ట్ చేస్తుంది అంతే. సో ఫ్రమ్ డ్రాయి. ఓకే, సో ఈ విధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అయ్యేటప్పుడు కలెక్ట్ చేసి ఉంచుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ బిల్ సెంట్ ఫర్ కలెక్షన్. నెక్స్ట్ వన్, ఇవి మనకి ఈ ఇంటర్మీడియట్ ప్రాబ్లమ్స్లో రావు, మనకు ఇంతవరకు వచ్చిన 10 టెర్మినాలజీ అన్నవి ప్రాబ్లంకి ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే ఫర్దర్ స్టడీస్లో వస్తుంటాయి. అయితే జస్ట్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రెన్యువల్ ఆఫ్ బిల్, పేర్లోనే ఉంది రెన్యువల్. మనకి చూడండి చాలామంది బస్ పాస్ రెన్యువల్ చేసుకుంటారు, అంటే మీకు ఆ టైం అవ్వగానే నెక్స్ట్ మరలా వెళ్ళి నామినల్గా ఎంత కొంత అమౌంట్ మరలా ఫీజు పే చేసి రెన్యువల్ చేసుకుంటారు. అది చేసుకోకపోతే అది ఆగిపోతుంది. ఇక్కడ కూడా అంతే, రెన్యువల్ అంటే మరలా దాన్ని కొత్తగా మార్చుకోవడం. సో బిల్ ఏం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో సమ్ టైమ్ ద డ్రాయి అనేబుల్ టు మీట్ ద బిల్ ఆన్ డ్యూ డేట్. ముందే తెలిసిపోతుంది డ్రాయికి, నాకు అంటే టైం అయిపోతుంది, March 4th బిల్ పే చేయాలి ఆయన,
కానీ అతని దగ్గర అంత అమౌంట్ ఆ టైంకి ఉండదు. ఒకవేళ లేట్ అయితే ఆ డ్రార్ ఏమో సెల్లర్ ఏమో ఈయన మీద కేసు వేయచ్చు. కేసు వేస్తే ఈయన యొక్క పరపతి పరువు పోయే అవకాశం ఉంది. ఈయన కూడా లీగల్గా కొంచెం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సో అందువల్ల ఏం చేస్తారంటే ముందుగా డ్రార్ని సెల్లర్ని అప్రోచ్ అయ్యి నేను ఈ డ్యూ డేట్లో పే చేయలేను, సో దయచేసి బిల్ని రెన్యువల్ చేద్దాం, అంటే టైం కొత్త బిల్ రాసుకుందాం మరి కొన్ని నెలల గడువుతో అని అంటారు. సో టు అవాయిడ్ డిజానరింగ్ ఆఫ్ బిల్ హీ మే రిక్వెస్ట్ చేస్తారు టు ద డ్రార్ ఆఫ్ ద బిల్ టు క్యాన్సిల్ ద ఒరిజినల్ బిల్. అంటే ఫస్ట్ బిల్ క్యాన్సిల్ అయిపోతుంది, మరలా దాని మీద ఏం రాసుకోవడానికి అవ్వదు. ఫస్ట్ బిల్ క్యాన్సిల్ అయిపోయి అండ్ డ్రా ఏ న్యూ బిల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఓల్డ్ వన్. అది ఇన్ ప్లేస్ ఆఫ్ ఓల్డ్ వన్ కొత్త బిల్ రాసుకుంటారనమాట. అంటే March 4 టైం అయిపోతే March 4 నుంచి స్టార్ట్ అవుతుంది, లేదంటే March 1 వాళ్ళ ఇష్టమే. డేట్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బట్టి డేట్ ఏదైనా వేసుకోవచ్చు, అమౌంట్ ఏదైనా వేసుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్తో కలిపి వేయచ్చు. ఇప్పుడు సపోజ్ 10,000 చెల్లించాలి డ్రాయి, సో 2 మంత్స్కి 10,000 చెల్లించలేదు, మరో 2 మంత్స్ అడిగారు. సో అదే 2 మంత్స్కి మళ్ళీ అదే 10,000 రాయాలని లేదు. సో 10,000కి మరో 500 మరో 1,000 యాడ్ చేయొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో అప్పుడు ఆ విధంగా రాసుకుంటారు. అదంతా వాళ్ళిద్దరి యొక్క అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ద హోల్డర్ అగ్రీస్ ద ఓల్డ్ బిల్ ఈజ్ క్యాన్సల్డ్ అండ్ న్యూ బిల్ విత్ న్యూ టర్మ్స్ ఈజ్ డ్రాన్ ఆన్ ద డ్రాై అండ్ ఆల్సో యాక్సెప్టెడ్ బై హిమ్. ఈ విధంగా న్యూ టర్మ్స్ అన్నారు, చూసారు కదా, న్యూ టర్మ్స్ వాట్ ఎవర్ మేబీ అది వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఆ టర్మ్స్ అంగీకరిస్తేనే యాక్సెప్టెడ్ అని రాసి సంతకం పెడతాడు, అంగీకరించకపోతే సంతకం పెట్టాడు కదా డ్రాయి. సో ఆ విధంగా కొత్తగా బిల్ రాసుకుంటారు. దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెన్యువల్ ఆఫ్ బిల్. ఇది మీకు డిగ్రీలో వస్తుంది. నెక్స్ట్ రిటైర్మెంట్ ఆఫ్ బిల్. ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ ప్రాబ్లంలో అవసరం లేదు. రిటైర్మెంట్ ఆఫ్ బిల్ అంటే అర్థం ఏంటంటే when the drawee makes the payment of the bill before its due date, it is called రిటైర్మెంట్ ఆఫ్ బిల్. సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే ఒకసారి డ్రాయికి అమౌంట్ ముందుగా వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎందుకు అమౌంట్ నా దగ్గర ఇప్పుడు ఉంది కదా ఆయనకి తీర్చేద్దాం, అంటే ఏదైనా అప్పు లాంటిదే కాబట్టి తీర్చేద్దాం అనుకొని డ్రార్ దగ్గరికి వెళ్ళి నేను March 4th మీకు అమౌంట్ ఇవ్వాలి, ఇదిగోండి ఫిబ్రవరిలో నాకు అమౌంట్ సమకూరింది తీసుకోండి అనుకొని ఇవ్వచ్చు. దీన్ని అంటే బిల్ని ముందుగా గడువుకి ముందుగా బిల్ యొక్క అమౌంట్ని తీర్చేసి ఆ బిల్ని తీసుకుంటారు. దీన్ని రిటైర్మెంట్ ఆఫ్ బిల్. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే డ్రాయి బాగేం చేయొచ్చు, కొంత అమౌంట్ని తగ్గించండి నేను ముందుగా మీకు ఇచ్చేస్తున్నాను కదా అమౌంట్ని అనేసి. సో డ్రార్ కూడాను కొంచెం వెయిట్ చేయకుండా లేదంటే తనకి టెన్షన్ లేకుండా అమౌంట్ని ముందుగా ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ని, అది వాళ్ళ యొక్క ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ముందుగా గడువు తేదీ ముందుగా బిల్ యొక్క అమౌంట్ని డ్రాయి పే చేసిస్తే దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రిటైర్మెంట్ ఆఫ్ బిల్. ఓకే, ఇన్ సచ్ ఏ కేస్ హోల్డర్ ఆఫ్ ద బిల్ యూజువల్లీ అలౌస్ ఎ సర్టన్ అమౌంట్ యాజ్ రిబేట్ టు ద డ్రాయి. అది యూజువల్లీ అంటే సాధారణంగా ఏమవుతుందంటే హోల్డర్ మీన్స్ సెల్లర్, డ్రార్ ఆయన ఏం చేస్తారంటే రిబేట్ ఇస్తారు, డిస్కౌంట్ అంటారు ఇక్కడ. రిబేట్ అంటే ఏంటంటే కొంత అమౌంట్ 10,000 అడ్వాన్స్ పే చేసేస్తాను, ముందుగా పే చేసేస్తున్నాను కాబట్టి నాకు ఒక 500 తగ్గించండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఆ విధంగా వాళ్ళు బాగా చేసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఇస్తే దాన్ని ఏమని పిలుస్తాం అంటే రిబేట్ అని పిలుస్తాం. ఓకే, ఇది కూడా మనకి డిగ్రీలోనే వస్తుంది. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ యాక్సెప్టర్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ బిజినెస్ వరల్డ్లో ప్రతి డెటార్ మనకి చూడండి బ్యాడ్ డేట్స్ అని వస్తుంటాయి ఫైనల్ అకౌంట్స్లో. బ్యాడ్ డేట్స్ అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా డెటార్స్లో కొంతమంది మనకి వాటిని పే చేయలేరు. సో ఆ పే చేయలేని వాటిని బ్యాడ్ డేట్స్ అంట. ఆ పే చేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఇన్సాల్వెన్సీ అంటే అవతల మనకి పే చేయవలసిన వ్యక్తి దగ్గర మనకి చెల్లించవలసినంత అమౌంట్ మరి లేదు, నువ్వు ఏం చేసినా ఆయన దగ్గర మరి అంత అమౌంట్ లేదు. అలాంటి వ్యక్తుల్ని ఏమని పిలుస్తారంటే ఇన్సాల్వెంట్ అని పిలుస్తారు. ఐపీ పెట్టేశారు అంటారు, అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టారంట. అంటే అర్థం ఏంటంటే ఆస్తుల కన్నా, గుర్తుపెట్టుకోండి, ఆస్తుల కన్నా అంటే ఎసెట్స్ కన్నా లయబిలిటీస్ పెరిగిపోతే సో ఆ సిచ్యువేషన్ ఏమని పిలుస్తామంటే అది సంస్థ అవనివ్వండి వ్యక్తి అవనివ్వండి ఇన్సాల్వెన్సీ అంటే దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఇన్సాల్వెంట్.
ఓకే, ఇక్కడ చూడండి, వెన్ ద డ్రాయీ ఆఫ్ ఎ బిల్ ఈజ్ అనేబుల్ టు మీట్ హిజ్ లైబిలిటీస్ ఆన్ డ్యూ డేట్ ద డ్రాయీ బికమ్స్ యాన్ ఇన్సాల్వెంట్. ఆ డ్యూ డేట్కి బిల్ ఈజ్ అనేబుల్ టు మీట్ హిజ్ లైబిలిటీస్, ఇక మరి అతను పే చేయలేడు ఆన్ డ్యూ డేట్, ద డ్రాయీ బికమ్స్ యాన్ ఇన్సాల్వెంట్, ఆ డ్రాయీ ఇన్సాల్వెంట్ అయిపోయినట్టు బిల్ పే చేయలేకపోతే. యాన్ ఇన్సాల్వెంట్ ఈజ్ ఎ పర్సన్ హూజ్ లైబిలిటీస్ ఆర్ మోర్ దాన్ హిజ్ అసెట్స్. ఏ పర్సన్కి అయితే అసెట్స్ కన్నా లైబిలిటీస్ ఎక్కువగా ఉంటాయో ఆ పర్సన్ని ఇన్సాల్వెంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ వీడియోతో మీకు, ఈ పార్ట్తో మీకు ప్రాబ్లమ్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ టెర్మినాలజీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 3లో మీకు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నేర్పడం జరుగుతుంది. ఆ వీడియో బాగా విన్న తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్, అంటే ఐ థింక్ పార్ట్ 4 నుంచి మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. వాచ్ కేర్ఫుల్లీ అగైన్ అండ్ అగైన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ జగన్మోహన్ జేఎంఆర్ హూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ ఎట్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా కామర్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.